హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ సంబంధించి గతంలో 3 డేస్ ఎగ్జామ్స్ అనేది జరిగాయి. ఆ ఎగ్జామ్స్లో మనకి అడిగినటువంటి క్వశ్చన్స్, అదేవిధంగా నెక్స్ట్ మనకి ఈ జూన్లో కూడా ఈ యొక్క అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేది జరగబోతున్నాయి. వీటిలో కూడా అర్థమెటిక్ మనకి మ్యాథ్స్కి సంబంధించినటువంటి రిపీటెడ్ మోడల్స్ ఏంటి, ఈ 2026 సంవత్సరంలో ఎలాంటి మోడల్స్ అడుగుతున్నారు, ఆ మోడల్స్ మీరు నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఒక వీడియో అర్థమెటిక్ సంబంధించి అప్లోడ్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడనట్లయితే చూసుకోండి. ఎందుకంటే ఆ వీడియోలో చెప్పినటువంటి ప్రతి మోడల్ కూడా మనకి రీసెంట్గా అడుగుతున్నటువంటి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో, ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అనమాట. ప్రతిదీ ప్రజెంట్ అప్డేటెడ్ మోడల్స్ ఇవన్నీ. ఓకేనా? ఎగ్జామ్లో కాంపిటీషన్ పెరుగుతున్న కొద్దీ ఎలాంటి మోడల్స్ అడుగుతున్నారో వాటిని మీకు అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయేటటువంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో ఎక్కువ సార్లు రిపీట్ అవుతున్నటువంటి మోడల్స్ అండి. వీటిని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ తెచ్చుకునే ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ఒకసారి ఛానల్ చెక్ చేస్తూ ఉండండి. మీకు అర్థమెటిక్, అదేవిధంగా రీజనింగ్ సంబంధించి, జీకేకి సంబంధించి కూడా మీకు ఇంపార్టెంట్ ఏవైతే ఎగ్జామ్లో రిపీట్ అవుతున్నాయో ఆ టాపిక్స్ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఒకసారి మన ఛానల్ని చెక్ చేస్తూ ఉండండి. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. చెప్తున్నప్పుడు మీరు కూడా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ నేను ఇంతవరకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది. స్టూడెంట్స్కి ఎలాంటి మోడల్స్ అయితే ప్రిపేర్ అవ్వమని చెప్పానో వాళ్ళు కూడా అవే ప్రిపేర్ అయ్యారు. యాజ్ ఇట్ ఈస్గా మనకి ఎగ్జామ్లో అవే మోడల్స్ రిపీట్ అవ్వడం జరిగింది. ఇవి కూడా నేను చాలా అనాలిసిస్ చేసి గత ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఆ షిఫ్ట్లన్నిటిలో ఏ మోడల్స్, ఏ చాప్టర్స్, ఎలాంటి మోడల్స్ రిపీట్ అవుతున్నాయి వాటిని తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎవరైతే సీరియస్గా ఈ క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తారో ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ తెచ్చుకునే ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2 స్టేషన్స్ ఉన్నాయి, ఏ మరియు బీలంట. ఈ 2 స్టేషన్లు ఏ మరియు బీల మధ్య దూరం 450 కిలోమీటర్స్. ఒక రైలు ఏ నుండి ఉదయం 8 గంటలకు బయలుదేరి 60 km/h వేగంతో బి వైపు ప్రయాణిస్తుంది. మరొక రైలు బి నుండి ఉదయం 9 గంటలకు బయలుదేరి 70 km/h వేగంతో ఏ వైపు ప్రయాణిస్తుంది. ఆ 2 రైళ్ళు ఏ సమయాన్ని కలుసుకుంటాయి? ఆ 2 రైళ్ళు ఏ సమయానికి కలుసుకుంటాయి? ఏ సమయానికి అంటే ఏం కనుక్కోవాలి? టైం అనేది కనుక్కోవాలి. మనకి టైం ఫార్ములా ఏంటండి? టైం ఈజ్ ఈక్వల్ టు ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. ఇది ఎలా వచ్చింది అంటే మనకి బేసిక్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్. ఇది మీకు గుర్తుంటే, ఓకేనా? ఇది మీకు గుర్తుంటే మనకి ట్రైన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ దీని మీదే ఉంటాయి. ఓకేనా? డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్. మనకి స్పీడ్ కనుక్కోమంటే టైం యువతలకు వచ్చి డిస్టెన్స్ కిందకు వస్తుంది. ఒకవేళ స్పీడ్ టైం కనుక్కోమన్నారనుకోండి, స్పీడ్ అనేది వచ్చేసి డిస్టెన్స్ కిందకు వస్తుంది. అంతే. ఓకేనా? ఏది కనుక్కోమన్నా కానీ ఈ ఫార్ములా బేస్గానే వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. ఒక ఫార్ములా గుర్తుంటే దాన్ని ఎలా అయినా మనం రాసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ సమయం కనుక్కోవాలి. సమయం కనుక్కునే ముందు ఇక్కడ మీకు ఉదయం 8 గంటలకు, ఇక్కడ చూడండి, ఉదయం 8 గంటలకు బయలుదేరి 60 km/h వేగంతో బి వైపు ప్రయాణిస్తుంది అన్నాడు. బి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? బి నుండి ఉదయం మరొక రైలు ఏంటంటే 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. కానీ ఏ నుండి 8 గంటలకే ఒకటి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఒక ట్రైన్ అనేది. అంటే 8 నుంచి 9 వరకు, ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మొత్తం ఎంత సమయం అండి? 8 నుంచి 9 గంటల వరకు మొత్తం 1 అవర్. ఓకేనా? 1 అవరు ఏ నుంచి బయలుదేరినటువంటి ట్రైన్ అనేది ప్రయాణం చేయడం జరిగింది. అంటే 1 అవర్లో ఎంత డిస్టెన్స్ ప్రయాణం చేసింది? 60 కిలోమీటర్, 60 కిలోమీటర్లు ప్రయాణం జరిగిందనమాట. అయితే ఉదయం 9 గంటల సమయానికి మిగిలినటువంటి దూరం ఎంత? ఈ 60ని ఈ 450లోంచి తీసేయండి. 450 మైనస్ 60 ఎంత వస్తుంది? 390 కిలోమీటర్లు రిమైనింగ్ డిస్టెన్స్. మనకి ఈ రిమైనింగ్ డిస్టెన్స్ వచ్చేసింది. ఇప్పుడు మనకి స్పీడ్ కావాలి. మనకి టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అంటే స్పీడ్ కావాలి కదా. డిస్టెన్స్ వచ్చేసింది 390. ఇప్పుడు స్పీడ్ తీసుకుంటే దాన్ని బట్టి మనం టైం అనేది కనుక్కోవచ్చు. స్పీడ్ ఏంటి? ఇక్కడ 2 స్పీడ్లు ఇచ్చారు. ఒకటి 60 km/h వేగం, మరొకటి 70 km/h వేగం. 2 స్టేషన్స్ అన్నారు, ఎదురెదురుగా వస్తున్నాయి. ఇక్కడ అదే చెప్పడం జరిగింది.
ఒక ట్రైన్ ఇటు నుంచి బయలుదేరితే మరొక ట్రైను ఇటు నుంచి ఒక ట్రైను ఇటు నుంచి ఒక ట్రైన్ అంటే ఎదురెదురుగా వస్తున్నాయని చెప్పారు. కాబట్టి మనకి రెండు రైళ్ళు ఎదురెదురుగా వస్తున్నప్పుడు సాపేక్ష వేగం లేకుంటే రిలేటివ్ స్పీడ్ అనేది ఎలా ఉంటుంది అంటే ప్లస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇలా ఎదురెదురుగా వస్తేనేమో ప్లస్ అవుతుంది, ఒకే డైరెక్షన్లో వెళ్తేనేమో మైనస్ అవుతుంది. ఈ పాయింట్ కూడా మీకు తెలియాలి. ఇప్పుడు మనకి ఎదురెదురుగా వస్తున్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏంటండి? రిలేటివ్ స్పీడ్ ఈజ్ ద 60 + 70 ఎంత? 130. ఓకేనా? ఇది రిలేటివ్ స్పీడ్. మనకి స్పీడ్ వచ్చింది, డిస్టెన్స్ వచ్చింది, ఇక టైం కనుక్కోవచ్చు కదా. ఇప్పుడు టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత? రిమైనింగ్ డిస్టెన్స్ 390 / 130. 0 0 ఇస్ ద క్యాన్సిల్, 13 1 13 3 అంటే 3 hours. మనకి ఇక్కడ ఏంటి? ఏ వైపు ప్రయాణిస్తుంది, ఆ రెండు రైలు ఏ సమయానికి కలుసుకుంటాయి అని అన్నాడు. ఇక్కడ మనకి ఉదయం 9 గంటలు ఉంది కదా, ఈ 9 గంటల దగ్గర నుంచి మనకు వచ్చినటువంటి 3 hours తర్వాత అంటే ఉదయం 9 + 1 3 ఎంత? 12. ఇప్పుడు 12 గంటలకి కలుసుకుంటాయి. 12 గంటల సమయానికి కలుసుకోవడం జరుగుతుంది. ఆప్షన్ ఏ మధ్యాహ్నం 12 గంటలకి కలుసుకుంటాయి. ఓకేనా? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా. మనకి డిస్టెన్స్ కనుక్కోవాలి, స్పీడ్ రిలేటివ్ స్పీడ్ కనుక్కోవాలి. రెండు స్పీడ్లు ఇచ్చారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ కనుక్కుంటాం, ఆన్సర్ చేసుకుంటాం. ఓకేనా? మీకు డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్ అనే ఫార్ములా గుర్తుంటే దీన్ని చేయగలుగుతారు. ఇంకొక విషయం, ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఎవరైతే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. మన తెలుగు కమ్యూనిటీలో కూడా చాలామంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు. అటు నార్త్ వాళ్ళు ప్రిపేర్ అవుతారు, ఇటు మన తెలుగు వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు. కాబట్టి చాలామంది వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకొక నలుగురికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 40 మీటర్ పొడవు మరియు 30 మీటర్ వెడల్పు ఉన్న ఒక దీర్ఘ చతురస్రాకార పార్కు చుట్టూ వెలుపల 2.5 మీటర్ వెడల్పు గల బాట కలదు. ఓకే, ఒక పాత్ అనేది ఉందంట. ఆ బాట వైశాల్యం ఎంత? ఇక్కడ చూడండి, మనకి 40 30 మనకి ఒక దీర్ఘ చతురస్రాకార పార్కు చుట్టూ అంటే ఇక్కడ చూడండి, దీర్ఘ చతురస్రాకారం అంటే ఇది రెక్టాంగులర్. దీంట్లో ఇది 30 అంట, ఇది 40 అంట. ఇప్పుడు ఏమన్నాడు వాడు? చుట్టూ వెలుపల 2.5 వెడల్పు గల ఒక బాట అంటే చుట్టూ అన్నాడు కాబట్టి ఇట్లా తీసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏంటి, దీని యొక్క వెలుపల ఎంత, ఈ స్పేసు విలువ ఎంత అంటే 2.5. ఇక్కడ కూడా స్పేస్ విలువ ఎంత అంటే 2.5. 2.5 ఎంత? 5. అంటే ఇక్కడ ఏముంది? 30 ఉంది. ఈ 30కి 5 కలిపితే ఓవరాల్కి ఇదంతా ఎంత? ఇది 35 అవుతుంది. అలాగే ఇక్కడ కూడా 2.5 ఉంటుంది, ఇక్కడ కూడా 2.5 ఉంటుంది. అంటే 2.5 2.5 5, 40 + 5 45. అంటే ఇక్కడ చూస్తే దీర్ఘచతురస్రాకారం గల ఒక పార్కు వెలుపల 2.5 మీటర్ల వెడల్పు గల బాట ఉంది. ఆ బాట వైశాల్యం కనుక్కోమన్నారంటే ఆ బాట లెంత్ ఎంత? 35 × 45. లోపల ఉన్నటువంటి రెక్టాంగిల్ సైజు 30 × 40. ఇప్పుడు మీరు కనుక్కోవాల్సింది ఏంటి? ఆ బాట వైశాల్యం. ఆ బాట వైశాల్యం కనుక్కోవాలంటే సింపుల్గా మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే లోపల ఉన్నటువంటి రెక్టాంగులర్ ఉందో దాని యొక్క ఏరియా మైనస్, అదేవిధంగా బయట ఉన్నటువంటి బయట ఏదైతే అవుటర్ పాత్ ఏదైతే ఉందో, ఓకేనా, అవుటర్ ఏరియా మైనస్ ఇన్నర్ ఏరియా చేయండి సరిపోద్ది. ఓకేనా? ఏరియా పాత్ కనుక్కోవాలంటే అవుటర్ ఏరియా మైనస్ ఇన్నర్ ఏరియా. అవుటర్ ఏరియా అంటే 35. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకు రెక్టాంగులర్ ఏరియా ఫార్ములా తెలియదు కదా. మీకు మెన్సురేషన్లో కంపల్సరీగా ఫార్ములాస్ అనేది రావాలండి. నేను గత ఎస్ఎస్సి స్టూడెంట్స్ కూడా చెప్పాను. L/B ఈజ్ ద రెక్టాంగులర్ సంబంధించినటువంటి ఏరియా ఫార్ములా. L అంటే ఏంటి మనకి? L/B. ఇక్కడ 35 × 45. దీన్ని చేయండి. 35 × 45 ఎంత వస్తుంది? 35 × 45 చేసేటప్పుడు మీరు ఈ 2 digits క్యాలిక్యులేషన్ అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ గతంలో వీడియోస్లో చెప్పాను. ఒకవేళ ఆ వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మీకు అర్థమవుతుంది. 35 × 45 ఎంత అవుతుంది? 1575. 1575 35 × 45. నెక్స్ట్ మనకి 30 × 40. జీరోలు పక్కన పెడితే 3 4 12 పక్కన 00 అంటే 1200.
ఓకేనా. ఈ 1500 నుంచి 1200 తీసేయండి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 1575 నుంచి 1200 తీసేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 375. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 375 స్క్వేర్ మీటర్స్. ఓకేనా. ఇలా చేయాలి. ఇది మీకు ఇలా డయాగ్రామ్ మీకు మైండ్లో ఉంటే ఈజీగా చేసేయచ్చు. ఓకే, అవుటర్ ఏరియా వచ్చింది, అవుటర్ వాల్యూస్ వచ్చాయి, లెంత్, తర్వాత అదేవిధంగా వెడల్పు వచ్చింది, అదేవిధంగా ఇంటర్నల్గా ఉన్నటువంటి రెక్టాంగులర్ యొక్క లెంత్ వెడల్పు రెండు వచ్చాయి. ఇక మనం బయట ఉన్నటువంటి ఏదైతే మనకి రెక్టాంగులర్ ఉందో దాని యొక్క ఏరియా మైనస్ ఇంటర్నల్గా ఉన్నటువంటి దాని యొక్క ఏరియా తీసేస్తే వచ్చేదే మనకు ఆన్సర్ అని మీకు తెలియాలి. ఓకేనా. నెక్స్ట్ దీనికి ఒక ఫార్ములా కూడా ఉంటుంది, అది కూడా మీకు చెప్తాను. ఏరియా ఆఫ్ ఎక్స్టర్నల్ పాత్ ఫార్ములా ఏంటంటే 2W. గత వీడియోస్లో ఈ మోడల్లో చెప్పాను మీకు. 2W L ప్లస్ B ప్లస్ 2W. L అంటే లెంత్, B అంటే బెర్త్, ప్లస్ 2 ఇంటూ W అంటే విడ్త్ మనకి ఏదైతే అక్కడ ఇచ్చారో 2.5 ఇచ్చారు చూస్తారు, వెలుపల ఉన్నటువంటి వెడల్పు. ఈ 2.5 అనేది W అనమాట. ఓకేనా. దీని మీద మీరు ఇవాల్యుయేట్ చేస్తే ఆన్సర్ అనేది 375 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇలా కూడా చేయొచ్చు. ఈ ఫార్ములా గుర్తుంచుకుంటానంటే ఒకవేళ ఏదైనా గుర్తుంచుకోండి, లేదా అక్కడ అలా నేను ఇందాక చెప్పినట్టు గుర్తుంచుకుంటానంటే అలాగైనా ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 5432 ఇన్ x7 అనే 6 అంకెల సంఖ్య 9 చేత నిశ్శేషంగా భాగించబడి x స్థానాల్లో ఉండవలసినటువంటి అంకె ఎంత? ఓకేనా. ఇక్కడ x అనేది ఉంది, మనకి ఈ నెంబర్లో x అనేది ఉంది. ఆ x విలువ కనుక్కోమన్నారు సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా. ఇక్కడ మనకి 5 4 3 2 ఇక్కడ x ఉంది, ఇక్కడ 7 ఉంది. x ప్లస్లో ఏమొస్తుంది? అది 9 చేత భాగించబడాలి అన్నారు. 9 చేత భాగించబడాలి అంటే భాజనీయ సూత్రాల ప్రకారం మనకి 9కి సంబంధించిన రూల్ ఏంటి? 5 4 3 ఇక్కడ ఉన్నటువంటి 2x 7 మొత్తాన్ని కూడితే అది 9 చేత భాగించబడాలి. 5 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ x ప్లస్ 7 మొత్తాన్ని కూడండి. మొత్తాన్ని మనం కూడితే ఎంత వస్తుంది? 21 ప్లస్ x అనేది వస్తుంది. మనకి 9 చేత భాగించబడాలంటే 9 2 18. 18 లేదు, ఇక్కడ 21 ఉంది, ప్లస్ ఉంది అంటే 9 3 27. ఇక్కడ 21 ఉంది, ఇక్కడ ఇంకెంత రావాలి? x ఈజ్ ఈక్వల్ టు 6 వస్తే సరిపోద్ది కదా. 21 ప్లస్ 6 ఎంత? 27. 9 3 27 కాబట్టి x ప్లేస్లో 6 వస్తే సరిపోద్ది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. x ఈజ్ ఈక్వల్ టు 6 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువును 1440కి అమ్మడం వల్ల ఒక వ్యక్తికి 10% నష్టం వాటిల్లింది. అతను 15% లాభం పొందాలంటే ఆ వస్తువును ఏ ధరకి అమ్మాలి? బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 1440 ఏ మ్యాన్ లాసెస్ 10%. ఎట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ఇట్ టు గెయిన్ 15%? ఓకేనా. 15% లాభం రావాలంటే వస్తువును ఏ ధరకి అమ్మాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 10% నష్టానికి అమ్మాడు అంటే మనకి 90% ఏంటి? 90%కి అమ్మాడు, 1440 రూపాయలు వచ్చాయి. ఓకేనా. 1440 లెక్క అమ్మడం వల్ల 90% ఈ 90%కి సమానం అనమాట. అంటే మనకి 10% నష్టం వచ్చిందంటే ఈ 90%కి 1440 అనేది సమానం. అయితే 15% లాభం రావాలంటే 115% అనేది ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా. 90% అనేది 1440 అయితే 115% ఎంత? మనకి 1440 ఇంటూ 115 డివైడెడ్ బై 90. 0 క్యాన్సిల్. మీరు క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే 9 1 9 పక్కన ఎంత ఉంటుంది? 54 ఉంటుంది. అంటే 9 6 54. ఓకేనా. అంటే 16 ఇంటూ 115. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 1840. ఆప్షన్ ఏ 1840 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఈ విధంగా చేయాలి. 90% 1440 అయితే 115% అనేది ఎంత? నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాత్రలో 60 లీటర్ల పాలు ఉన్నాయి. అందులో నుండి 6 లీటర్ల పాలను తీసేసి అంతే పరిమాణంలో నీటిని చేర్చారు. ఈ ప్రక్రియను మరో 2 సార్లు పునరావృతం చేస్తే ఇప్పుడు ఆ పాత్రలో మిగిలి ఉన్నటువంటి స్వచ్ఛమైన పాల పరిమాణం ఎంత? దాంట్లో ఉన్నటువంటి స్వచ్ఛమైన పాల పరిమాణం ఎంత అనేది కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాత్రలో 60 లీటర్ల పాలు ఉన్నాయి.
దీన్ని సింపుల్గా చేయొచ్చు. దాంట్లో నుంచి 6 లీటర్ల పాలను తీసేశారు అంటే మనకి మొత్తం టోటల్ అంతా 60. ఎన్ని తీసేశారు? 6 తీసేశారు. కాబట్టి 6/60 టోటల్. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 6 ఒకట్లు 6 పదులు అంటే 1/10 అంటే 10 భాగాల్లో ఒక భాగం తీసేశారు. అంటే మనకి రిమైనింగ్ ఎంత ఉంటాయి? 9/10 అనేది ఉంటాయి. ఇలాగా మనకి ఎన్నిసార్లు? మరో 2 సార్లు పునరావృతం చేస్తే అంటే 9/10 ఇంటూ 9/10. ఓకేనా? దీన్ని చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? ఇంటూ 60 అనమాట, ఎందుకంటే టోటల్ ఉంది కదా. ఇంటూ 60 వేసుకుంటే మనకి వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా? ఇలా చేయాలి. ఇలా చేస్తే ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి 9 ఇంటూ 9 ఇంటూ 9. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ కింద 10 ఇంటూ 10 100 అవుతుంది. దాన్ని అలా ఉంచి ఇప్పుడు 9 ఇంటూ 9 ఇంటూ 9 అంటే 9 క్యూబ్ ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ చేస్తే మనకి 6 ఇంటూ 9 క్యూబ్ అంటే 7 to 9. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది? 6 ఇంటూ 7 to 9 ఎంత? 4. అదేవిధంగా 3 7 4 4 3 7 4. ఓకేనా? మనకి కింద 100 అని ఉందిగా, అంటే 2 డిజిట్స్ తర్వాత డాట్ పెట్టుకోవాలి. 43.74 43.74 ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేయాలి. మీకు దీనికి ఫార్ములా కూడా ఉంటుంది. అదేంటంటే మనకి దీన్ని కనుక్కోవాలంటే ఇనీషియల్ క్వాంటిటీ అంటే ఫైనల్ క్వాంటిటీ కావాలంటే ఇనీషియల్ క్వాంటిటీ ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై వి హోల్ పవర్ ఎన్. వీటిలో ఇనీషియల్ క్వాంటిటీ మనకి ఎంత? 60. అదేవిధంగా 1 మైనస్ ఎక్స్ అంటే ఏంటి అంటే మనకి తీసేసినటువంటి పరిమాణం ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్ అంటాం. ఎంత? 6 బై వాల్యూమ్. మనకి వి అంటే ఏంటి అంటే మొత్తం పరిమాణం అనమాట. వి అంటే ఏంటి? ప్రాథమిక పరిమాణం. ఓకేనా? అంటే ఎంత? 60 హోల్ పవర్ ఎన్. ఎన్ అంటే ఏంటంటే మొత్తం జరిగినటువంటి సార్లు, ఎన్నిసార్లు జరిగింది అంటే ఇప్పుడు ఫస్ట్ ఒకటి, తర్వాత ప్లస్ 2 టైమ్స్ 2 సార్లు పునరావృతమైంది అన్నారు కాబట్టి 1 + 2 పవర్ 3 అనమాట. 1 + 2 3 కాబట్టి 3. దీన్ని క్యాలిక్యులేట్ చేసినా కానీ 43.74 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఈ విధంగా కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిర్దిష్ట అసలు సరళ వడ్డీ రేటుతో 7 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. ఈ క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి, అదే వడ్డీ రేటుతో ఆ అసలు 5 రెట్లు అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇక్కడ మనకి క్వశ్చన్ ఇచ్చినట్టు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకొని రాసుకోగలిగితే చాలా ఈజీగా చేయొచ్చు. ఒక నిర్దిష్ట అసలు సరళ వడ్డీలో 7 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. ఓకేనా? రెట్టింపు అవుతుందంటే మనకి అసలు 100 అండి, వడ్డీ 100 వస్తుంది, అదే రెట్టింపు. ఓకేనా? 100 + 100 200. మనకి 100కు 100% వస్తే రెట్టింపు అంటాం. అది ఎన్ని సంవత్సరాలకి? 7 సంవత్సరాలకి అయిందనమాట. అదే వడ్డీ రేటుతో అసలు 5 రెట్లు అవ్వడానికి అంటే 100 అసలు అయితే దానికి ఎక్స్ట్రాగా 400 వస్తే మొత్తం 500 అంటే 5 రెట్లు అయినట్టు. 100కి ఇంకొక 400 యాడ్ అయితే అదే 5 రెట్లు అయినట్టు. అర్థమైందా? ఇప్పుడు మనకి 100కు 100% రావడానికి 7 సంవత్సరాలు పట్టింది. ఓకేనా? 100కి 100 అంటే ఒక రెట్టు పెరగడానికి, డబల్ అవ్వడానికి 7 సంవత్సరాలు పట్టింది. అంటే 400 పెరగడానికి ఎంత అవుతుంది? క్రాస్ మల్టిప్లై చేయండి. 100లో అవసరం లేదు. 1 7 సంవత్సరాలు అయితే 4 ఎంత? 1 7 సంవత్సరాలు అయితే 4 అనేది ఎంత? ఇప్పుడు 7 × 4 ఎంత? 28. 28 సంవత్సరాలు. ఓకేనా? సింపుల్గా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మరియు బిలు ఒక పనిని వరుసగా 12 రోజులు 15 రోజులు పూర్తిగా చేయగలుగుతారు. అయితే వారిద్దరూ కలిసి పనిని ప్రారంభించారు, కానీ పని ముగియడానికి 3 రోజుల ముందే ఏ పనిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడంట. అయితే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? మనకి ఇట్లా ఏ వెళ్ళిపోయాడు, బి వెళ్ళిపోయాడు అన్నప్పుడు చేయాల్సింది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చినటువంటి 12 15 ఏం చేయాలి? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎల్సిఎం కట్టాలి. మనకి 12కి 15కి ఎల్సిఎం ఎంత అంటే 60. ఓకేనా? 60 అనేది 12 5లు 15 4లు 60. ఈ 60 అనేది మనం టోటల్ అనుకోవాలి చెప్పేసాం. 60 అనేది 60 యూనిట్స్ టోటల్. నెక్స్ట్ ఏ యొక్క ఎఫిషియన్సీ కనుక్కోవాలి. 60/12 ఎంత? ఏ. బి యొక్క 5. బి యొక్క ఎఫిషియన్సీ 4, ఎందుకంటే 60/15 వేసుకుంటే బి యొక్క ఎఫిషియన్సీ వచ్చింది. ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత? ఏ ప్లస్ బి టోటల్ ఎఫిషియన్సీ ఎంత అంటే 9. ఇప్పుడు మనకి ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు మనకి
మనకి ఏమడిగారు ఇక్కడ, ఏ అనేవాడు పనిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడు 3 రోజుల ముందు పనిని వదిలేసి వెళ్ళిపోయాడు అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 5. ఏ ఎన్ని రోజుల ముందు 3 రోజులు వదిలేసిపోయాడు కాబట్టి 3 × 5, 3 5లు ఎంత 15. ఓకేనా, ఆ 15 ఈ 60కి యాడ్ చేయాలి. 15 + 15 = 75. ఇది మనకి టోటల్ వర్క్. ఓకేనా, ఇప్పుడు టోటల్ వర్క్ వచ్చింది, టోటల్ ఎఫిషియన్సీ వచ్చింది. మనం కనుక్కోవాల్సింది అయితే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది. 75/9 75/9 వేసుకుంటే మనకి క్యాలిక్యులేట్ చేయండి. 8/1/3 అనేది వస్తుంది. 8/1/3 మనకి ఇక్కడ 8 డేస్ కాదు, 8/1/3 అనేది ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ ఏలో 8/1/3 మిస్టేక్ పడింది అక్కడ, అంటే అది పడలేదు ఆ టైపింగ్ అనేది. 8/1/3 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఈ క్వశ్చన్ని ఇంకొకలా కూడా చేయొచ్చు. అది ఎలానో ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా, ఇంకోలా కూడా చేయొచ్చు, అది ఎలాగో కంపల్సరీగా చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ మోడల్ కూడా నేను చాలాసార్లు గత వీడియోస్లో చెప్పాను. 4 ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు వరుసగా ప్రతి 30 సెకండ్లు, 45 సెకండ్లు, 60 సెకండ్లు, 90 సెకండ్లకు ఒకసారి మారతాయి. అవన్నీ మధ్యాహ్నం 1కి అంటే మధ్యాహ్నం 1 గంటకు ఒకేసారి మారితే తిరిగి మరలా ఏ సమయానికి ఒకేసారి మారతాయి అనేది మనం చెప్పాలి. 1 గంటకు ఒకేసారి మారితే తిరిగి మరలా ఏ సమయానికి మారతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది, కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ 30, 45, 60, 90 ఇచ్చారు కదా, దీనికి ఎల్సిఎం కట్టాలి. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మోడల్స్లో దీనికి ఎల్సిఎం అనేది కట్టాలి. 30, 45, 60 అదేవిధంగా 90, దీనికి ఎల్సిఎం కడితే మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది, 180 వస్తుంది. చూడండి, 30 × 6, 45 × 4, 60 × 3, 90 × 2 ఓకేనా చేస్తే 180 అనేది వస్తుంది. కాబట్టి ఎల్సిఎం ఈజ్ ద 180. ఇప్పుడు మనకి ఎల్సిఎం 180 వచ్చింది. ఓకేనా, వచ్చినటువంటి ఎల్సిఎం అదేవిధంగా ఈ ఎల్సిఎం అనేది మనకి ఇక్కడ ఏంటి అన్ని సెకండ్స్ కాబట్టి 180 అనేది సెకండ్స్. మనం ఏం చేయాలి, వాటిని మినిట్స్లోకి మార్చుకోవాలి. ఓకేనా, /60 వేస్తే మినిట్స్లో మారుతుంది. 6 0 0 6 1 6 3 అంటే 3 మినిట్స్ అనమాట. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, 1 గంటకు ఒకేసారి మారితే తిరిగి మరలా ఏ సమయానికి ఒకేసారి మారతాయి అంటే 1 గంట 3 నిమిషాలు. 1 గంట 3 నిమిషాలకి తిరిగి మరలా ఒకేసారి మారతాయి. ఓకేనా, ఆప్షన్ ఏ 1 గంట 3 నిమిషాలు. ఇది కూడా ఈజీ అండి, మీకు లాజిక్స్ తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఓకేనా, 6 సంవత్సరాల క్రితం కునాల్ మరియు సాగర్ల వయసుల నిష్పత్తి 6:5 అంట. 6:5 ఇక్కడ రాసుకున్నాను. నెక్స్ట్ 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 11:10 అంట. ప్రస్తుతం సాగర్ వయసు ఎంత? ఓకేనా, ఇతని వయసు ఎంత అని చెప్పేసి అడిగారు. ఇక్కడ చూడండి, 6, 5 అదేవిధంగా 11, 10 ఈ రేషియోలు ఇచ్చారు. 4 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల తర్వాత. ఓకేనా, ఇక్కడ ఏంటి 6 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల తర్వాత, మొత్తం 6 + 4 ఎంత డిఫరెన్సు, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 10 అనమాట. ఓకేనా, అంటే 10 ఇయర్స్ డిఫరెన్స్. అయితే మనకి వీటి యొక్క ఈ భాగాలు ఉన్నాయి కదా, 6:5, 11:10, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 6కి 11కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 5, 5కి 10కి డిఫరెన్స్ ఎంత అంటే 5, అంటే 5 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఇయర్స్ 10 డిఫరెన్స్ ఉంది. కాబట్టి 5 అనేది దేనికి సమానం, 10 ఇయర్స్కి సమానం. 1 అంటే 2 ఇయర్స్. ఓకేనా, 1 అంటే 2 ఇయర్స్. ఇప్పుడు మనకి ఏమన్నారు, 6 సంవత్సరాల క్రితం కునాల్ మరియు సాగర్ల వయసుల నిష్పత్తి ఎంత అన్నారు. కాబట్టి ఇది 6:5 అని కనుక్కొని దానికి ప్రతిదానికి 6 ఇయర్స్ యాడ్ చేసుకుంటే ప్రజెంట్కి వస్తారు. ఇప్పుడు 6:5 అంటే 6x 5x అనుకోవచ్చుగా. ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ 2 వాల్యూ ఉంది. 6 × 2 అంటే 12. అదేవిధంగా 5 × 2 అంటే 10. ఇది 6 సంవత్సరాల క్రితం వయసులు అనమాట, కునాల్ మరియు సాగర్ల వయసు. మనకి కునాల్ వయసు అవసరం లేదు, ఎందుకంటే సాగర్ వయసు ప్రజెంట్ ఎంత అన్నారు కాబట్టి 10 + 6 ప్రజెంట్కి వస్తారు 16. ఓకేనా, 16 సంవత్సరాలు. ఆప్షన్ ఏ 16 ఇయర్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, x + 1/x = 5 అంట. అయితే x³ + 1/x³ విలువ ఎంత? ఈ క్వశ్చన్ని మీరు చేయాలి. ఓకేనా, మీకు అందరికీ హోంవర్క్ ఇది, కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయాలి. ఈ క్వశ్చన్లో మీరు గమనిస్తే ఏ ఫార్ములా వాడుతున్నారు, k3 - 3k అనే ఫార్ములా వాడుతున్నారు. ఇక్కడ k అంటే 5 అండి. ఓకేనా, ఇక వాల్యూ మీకు ఫార్ములా చెప్పాను,
ప్రాబ్లం చెప్పాను, ఆన్సర్ అనేది మీరు చెప్పాలి. ఓకేనా? ఏంటి ఆన్సర్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో రాయడానికి ప్రయత్నం చేయండి. సో ఇలాంటి మోడల్స్ కూడా మీరు చూసుకోవాలి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసినట్లయితే లైక్ చేయండి. ప్రతిరోజు మీకు అర్థమెటిక్, రీజనింగ్, అదేవిధంగా జీకేలో ఏ టాపిక్స్ వస్తున్నాయో కంపల్సరీగా తెలియజేయడానికి, అంటే అవి మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.